వారాహి అమ్మవారు ఎవరు, ఎలా అవతరించారు, ఆమెని ఆరాధన చేస్తే కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అనబడేటువంటి విషయాలని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ మహావిష్ణువు యొక్క వరాహ అవతారం యొక్క శక్తి స్వరూపినే వారాహీదేవిగా చెప్పబడుతుంది. అమ్మవారు సప్తమాతృకులలో ఒకరు. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ. ఈ యొక్క సప్తమాతృకులలో ఒకరు వారాహి అమ్మవారు. ఈమె ఎలా అవతరించారు? శుంభ నిశుంభ అనబడేటువంటి రాక్షల్ని సంహరించడానికి దేవతలు శక్తులన్నీ కూడా స్త్రీ రూపాలు ధరించాయి. అటువంటి రూపాల్లో ఆవిర్భవించినదే వారాహి అమ్మవారు. ఆమె దేవి యొక్క సైన్యంలో చేరి రాక్షసుల్ని సంహరించేది. ఆ శ్రీ మహావిష్ణువు హిరణ్యాక్షుణ్ణి సంహరించడానికి ఎత్తినటువంటి ఆ యొక్క వరాహ రూపం యొక్క శక్తి స్వరూపిణే వారాహి అమ్మవారు. వారాహి అమ్మవారిని ఆరాధన చేయటం వలన భక్తులకి రక్షణ, ధైర్యం, స్థిరత్వం కలుగుతాయి. వారాహి అమ్మవారు సప్తమాతృకులలో ఒకరు మాత్రమే కాదు, లలిత అమ్మవారి యొక్క సైన్యంలో చాలా ముఖ్యమైనటువంటి సేనాధిపతి. అందుకే ఆమెకి దండనాయిక అని కూడా పేరు కూడా ఉన్నది. సైన్యానికి అంతటికీ కూడా ఆమెయే రక్షణ. అందుకే ఆమె యొక్క శక్తి వలన క్రమశిక్షణ, విజయము, అధికారము అనబడేటువంటివి లభిస్తాయి. అమ్మవారిని ఆరాధన చేయడం వలన విశేషమైనటువంటి ఫలితాలు అనేటువంటివి కలుగుతాయి. ఈ అమ్మవారికి ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత ఆరాధన అనేటువంటిది చాలా విశిష్టంగా పనిచేస్తుంది. అందుకే ప్రత్యేక ఆరాధన అయినటువంటి రోజులు పంచమీ తిథి, అలాగే రాత్రిపూట చేసేటువంటి పూజలు, అలాగే గుప్త నవరాత్రులు, ఈ రోజుల్లో ఆమె యొక్క ఆరాధనకు ప్రత్యేకమైనటువంటి